ఎస్ఎల్బిసి టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం తర్వాత అసలు ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు మొదలైంది, దీని యొక్క లక్ష్యం ఏంటి, దీని ప్రాధాన్యత ఏంటి అనేటువంటి ఒక అంశం ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది. చాలామంది కూడా ఇదే సెర్చ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన లైన్ డయాగ్రామ్లో ఒకసారి పూర్తిగా ఈ డ్యామ్కి సంబంధించిన వివరాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రమాదం జరిగి ప్రస్తుతం 8 మంది కార్మికులు అందులో పనిచేసేటువంటి వ్యక్తులు టన్నెల్లోనే ఇంకా అక్కడే స్టక్ అయిపోయినారు. వాళ్ళని రెస్క్యూ చేయడానికి అటు ఎన్డీఆర్ఎఫ్ కానీ డిఆర్ఎఫ్ కానీ మ్యాన్ హోల్కి సంబంధించినటువంటి రాటు హోల్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఇంకా ఆచూకీ దొరకట్లేదు. ఈ సందర్భంలో ఒకసారి టన్నెల్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ఎల్బిసి టన్నెల్ దీనికి బీజం పడింది 1978 సంవత్సరం. అప్పుడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ వేసినటువంటి ఒక కమిటీ ద్వారా పడ్డటువంటి బీజం ఈ టన్నెల్ ద్వారా ఎస్ఎల్బిసిని నిర్మించాలనేటువంటి ఒక అంశం. సో అప్పటి తర్వాత అనేక సంవత్సరాలు ఈ టన్నెల్కి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి వెనకడుగు ముందడుగు పడుతూ ఎట్టకేలకు 2005లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలన అనుమతులు ఇస్తే అప్పుడు దీన్ని అధికారికంగా ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్ట్ అనేది అఫీషియల్గా ఆగస్టు 11వ తారీఖు 2005లో ప్రారంభం అవ్వడం జరిగింది పరిపాలన అనుమతులతోటి. సో ఈ ప్రాజెక్టు 2005 ఆగస్టు 11 ప్రారంభమైంది. 2010 లోపు దీన్ని కంప్లీట్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం ఏంటంటే శ్రీశైలం ఎడమ కాలువ ద్వారా, శ్రీశైలం డ్యామ్ ఉంది కదా, ఇప్పుడు ఆ డ్యామ్లో ఎగువన ఉన్నటువంటి వాటర్ని ఎడమ కాలువ ద్వారా, బ్యాక్ వాటర్ ద్వారా ఎడమ కాలువ ద్వారా నల్గొండ జిల్లాకి నీరును అందించేటువంటి విధంగా, అంటే అప్పుడు లక్ష్యం 3 లక్షల ఎకరాలు, ఇప్పుడు 4 లక్షల ఎకరాల ఆయకట్టు వరకు కూడా నీటిని అందించేటువంటి విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. సో దీని ద్వారా 30 టీఎంసీల వాటర్ని శ్రీశైలం డ్యామ్ నుంచి ఈ సొరంగ మార్గం ద్వారా తరలించి ఇటు నల్గొండ జిల్లాలోని, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు 516 గ్రామాలకు నీటిని అందించేటువంటి ఒక దృఢ సంకల్పంతో నిర్మించినటువంటి మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్. బట్ ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. 2005లో ప్రారంభమైందంటే 2025 అవుతుంది. బట్ ఇప్పటికీ ఇది పూర్తి కాలేదు. దీనికి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ విషయం తర్వాత మాట్లాడదాం. సో 2005లో పరిపాలన అనుమతులతో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు ఖర్చు పెట్టినటువంటి అంచనా 2259 కోట్లు ఇప్పటి వరకు ఈ టన్నెల్ని ఖర్చు పెట్టడం జరిగింది. సో దీనికి ఇంకా 1948 కోట్ల అవసరం ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్గా అప్పుడు సుమారుగా 1900 కోట్ల చిల్లరతోటి ఈ ప్రాజెక్టు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు ఇప్పుడు 4000 కోట్లకు పైగా అంచనా వ్యయం పెరిగింది. రైట్, ఈ విషయం పక్కన పెడితే ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఈ ప్రాజెక్టులో 2 సొరంగ మార్గాలు. ఇప్పుడు మనం ప్రమాదం జరిగినటువంటి సొరంగ మార్గం గురించి మాట్లాడుకుందాం. ఇంకొక సొరంగ మార్గం ఇటు డిండి రిజర్వాయర్ దాటినటువంటి తర్వాత అవతల ఇంకొక సొరంగ మార్గం ఉంది. అది 7 కిలోమీటర్లు, సుమారుగా 7 కిలోమీటర్లు కొంచెం అటు ఇటుగా, అది కూడా కంప్లీట్ అయిపోయింది. దానికి ఎలాంటి అడ్డంకులు, అది పూర్తయిపోతుంది. ప్రధానంగా ఇప్పుడు ఇష్యూ వచ్చింది ఏంటంటే ఇది 43.93 కిలోమీటర్ల డిస్టెన్స్తో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి కెనాల్ ఏదో ఉందో, టన్నెల్ ఉందో, దీంట్లోనే అత్యంత క్లిష్టమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ నిర్మాణం చేసేటువంటి కార్మికులు కానీ, సంస్థలు కానీ, ఇవి కానీ. ఇక్కడ శ్రీశైలం డ్యామ్, మనం శ్రీశైలం దేవస్థానానికి హైదరాబాద్ నుంచి వెళ్తుంటే మనం స్పష్టంగా కనిపిస్తుంది. డ్యామ్ పైన ఎగువ భాగంలో ఉండేటువంటి లెఫ్ట్ కెనాల్ నుంచి ఇక్కడ ఇన్లెట్ ఉంటుంది. ఇన్లెట్ పాయింట్ దగ్గర ఈ ప్రాజెక్ట్ మొదలు పాయింట్. ఇక్కడ నుంచి ఇన్లెట్ పాయింట్ ఇక్కడ ఉంటుంది అండ్ అవుట్లెట్ పాయింట్ 43 కిలోమీటర్ల అవతల ఇక్కడ అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి దగ్గర అవుట్లెట్. ఈ అవుట్లెట్ వద్ద ఈ మొత్తం పూర్తి సొరంగం అనేది కూడా కంప్లీట్ అవుతుంది. ఈ పూర్తి డిస్టెన్స్ 43.93 కిలోమీటర్ల పొడవు. ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి సొరంగ టన్నెల్ నిర్మాణం ఇక్కడ జరుగుతుంది. అందుకే 20 సంవత్సరాలైనా కూడా ఇంకా పూర్తి కాలేదు. సో ఇప్పటి వరకు పూర్తయినటువంటి కిలోమీటర్లు 34.37 కిలోమీటర్లు, 43.93 కిలోమీటర్ల ఈ పొడవైనటువంటి సొరంగం టన్నెల్లో 33.37 కిలోమీటర్లు. అంటే ఇది వన్ సైడ్ కంప్లీట్ కాలేదు. ఇన్లెట్ నుంచి 13 కిలోమీటర్లు ఇలా కంప్లీట్ అయింది అండ్ అవుట్లెట్ నుంచి మిగతా భాగం ఇలా కంప్లీట్ అవుతూ వచ్చింది. సో మిడ్ పాయింట్లో 9.56 కిలోమీటర్ల ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇదొక్కటి పెండింగ్లో ఉంది. మొత్తం 34.37 కిలోమీటర్ల టన్నెల్ పూర్తయిపోయింది. ఇన్లెట్లో కొంత భాగం,
అవుట్లెట్ నుంచి కొంత భాగం పూర్తయిపోయింది. సో మిగిలిన మిడిల్ భాగంలో ఉన్నటువంటి 9.56 కిలోమీటర్లు మాత్రమే ఇప్పుడు పెండింగ్లో ఉంది. ఆ పనులనే ఇప్పుడు గత వారం రోజుల క్రితం ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం పనులు పూర్తి చేయడానికి కంప్లీట్గా త్వరగా పూర్తి చేయడానికి, అంటే ఇప్పుడు మరలా 2026 లోపు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి, అంటే 9 కిలోమీటర్లున్నర కాబట్టి 2026 లోపు పూర్తి చేసి ప్రజలకు ఈ నీటి సరఫరా ఇచ్చేటువంటి విధంగా సంకల్పించాలని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సమీక్షలు చేసినటువంటి తర్వాత ప్రాజెక్ట్ని మళ్ళీ మొదలు పెట్టండి అంటే వారం రోజుల క్రితం పనులు మొదలు చేయడం జరిగింది. సో వారం రోజుల క్రితం మరలా పనులు చేయడానికి లోపలికి వెళ్ళినటువంటి సిబ్బంది కరెక్ట్గా ఈ 9 కిలోమీటర్లు ఏదైతే పనులు ప్రక్రియ మొదలయ్యేటువంటి ప్రాంతం ఉందో ఇక్కడికి చేరుకున్న దగ్గర ఇక్కడే ప్రమాదం జరగడం జరిగింది. టీబీఎం ఇటొక టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్, ఈ మిషన్స్ అనేటివే ఈ సొరంగాన్ని తవ్వుతూ లోపలికి వెళ్తుంటాయి. ఇవి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఈ టన్నెల్ బోరింగ్ మిషన్స్ అనేటివి అక్కడే ఒక పాయింట్లో వాటిని పూర్తి చేసి టన్నెల్ నిర్మాణం చేసేసి, అంటే మిషన్స్ ఇంకా బయటికి రావు ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత, లోపడే అంతర్భాగం అయితే ఈ ప్రాజెక్ట్ మిషన్స్ అనేటివి అందులో ఉంటాయి. ఇది అయితే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్స్ ఇక్కడికి వచ్చి తవ్వుతున్నటువంటి క్రమంలోనే ఏదైతే 9.56 కిలోమీటర్స్ ఇంకా పెండింగ్లో ఉందో ఇక్కడ వర్క్ చేయడానికి మొదలుపెట్టినటువంటి సందర్భంలోనే కార్మికులు ఆ బోరింగ్ మిషన్స్ తోటి టెక్నీషియన్స్ కానీ వారి మిగతా వాళ్ళందరూ కానీ ఈ ప్రక్రియ మొదలుపెట్టినటువంటి కొద్దిసేపటికే కొంత సమయానికే ఇక్కడ ఉన్నటువంటి టన్నెల్ పై పెచ్చులు, ఇక్కడ ఉన్నటువంటి మట్టి పిల్లలు ఇదంతా కూడా పూర్తిగా కుంగిపోయి ఊహించినటువంటి విధంగా అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ కూడా వచ్చేసి ఊట భారీగా వచ్చేసి టన్నెల్ సగభాగం వరకు కూడా పైనుంచి వచ్చినటువంటి ఊట నుంచి వచ్చినటువంటి వాటర్ అనేటివి టన్నెల్ సగభాగం వరకు కూడా, అంటే 2 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు కూడా ఈ వాటర్ ఫ్లోటింగ్ వచ్చి ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా భయభ్రాంతాలకు గురి చేయడమే కాదు, కొంతమంది బయటికి రావడం జరిగింది తప్పించుకొని, ఇంకొంతమంది ఈ టీబీఎం మిషన్కి కొంతమంది అవతల వైపు ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. టీబీఎం మిషన్కి యువతల వైపు ముందు వైపు ఉన్నటువంటి కార్మికులు కొంతమంది 8 మంది ఈ మట్టి పిల్లలు పడి ఊట రావడంతో ఇటే చిక్కుకున్నటువంటి పరిస్థితి. సో వారు ఏ విధంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నారు ఏంటి అనేటువంటి విషయం కూడా ఇప్పటికీ ఇంకా అర్థం కానటువంటి సిచ్యుయేషన్. రెస్క్యూ కొనసాగుతుంది, వాళ్ళు సేఫ్గా ప్రాణాలతో బయటకు రావాలని కూడా మనం కోరుకుందాం. సో ఇది ఒకవైపు అయితే ఇది ఇట్లాంటి కూలడానికి అనేక సవాళ్ళు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. ఎందుకంటే ఈ టన్నెల్ నిర్మాణ ప్రక్రియలో పెద్ద పెద్ద కొండలు తవ్వుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఎర్ర నేలలకు సంబంధించినటువంటి భూములను తవ్వుకుంటాల్సిన పరిస్థితి, నల్లరేగడికి సంబంధించినటువంటి భూములు తవ్వుకుంటాల్సిన పరిస్థితి, ఇదంతా కూడా రాడర్ సిస్టమ్ ద్వారా ఏ ప్రాంతంలో ఏ నేల ఉంది, ఎలాంటి రాక్ ఉంది, దానికి ఎక్కడెక్కడ ప్రాంతాలు ఉన్నాయి ముందో గుర్తించి రాడర్ ద్వారా అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలతోటి నిర్మాణాన్ని కంప్లీట్ చేయాలి. కాబట్టి ఇక్కడ అత్యంత క్లిష్టమైనటువంటి ప్రాంతం ఏదంటే నల్లరేగడికి సంబంధించినటువంటి మట్టి వచ్చినప్పుడు ఈ టన్నల్లో, ఎందుకంటే ఇంత డెప్త్గా ఆల్రెడీ 14 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ ఎలాంటి వెళ్తూ ఉండదు, లైటింగ్స్ ఉంటాయి, ఆ మిషన్ శబ్దాలు కూడా చెవులోకి తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు అంత లోపల గ్రావిటీ లేనటువంటి ప్రాంతంలో. కాబట్టి అక్కడ నల్లరేగడి మట్టి వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి సవాళ్ళు ఎదురవుతాయి, ఊటలు ఎక్కువగా వస్తుంటాయి, ఎక్కడి నుంచి వాటర్ లెవెల్స్ వస్తుంటాయో కూడా తెలియదు, ఎప్పుడు ఆ భూమి కుంగుతుందో కూడా తెలియదు. ఇప్పటికే డీసిల్టింగ్ అనేటువంటి పద్ధతిలో ఈ పనులు చేసుకుంటూ వచ్చారు, అంటే ఒకవైపు వాటర్ తీస్తూనే ఇంకోవైపు పనులు చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు ఇక్కడ లాస్ట్ చివరి 40 నిమిషాలు ఏదైతే ఉందో కుప్పకూలిన దగ్గర ఇప్పుడు తాజాగా అక్కడే భారీగా బురద, విపరీతమైనటువంటి నీళ్లు, అంటే నడుములోతు కంటే ఎక్కువ నీళ్ళు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రమాదం జరిగిందో దానికి ఒక 40-50 మీటర్ల వరకు కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ నెలకొందంటూ కూడా లోపలికి వెళ్ళిన రెస్క్యూ వాళ్ళు చెప్తున్నారు. వారు బయటికి రావడానికి ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉందనేది కానీ కిలోమీటర్ వరకు కూడా నీళ్ళు రావడం జరిగింది. సో ఇదంతా అసలు టన్నెల్లోనే ఎందుకు నిర్మించాలని అనుకున్నప్పుడు ఇదంతా కూడా శ్రీశైలం డ్యామ్ పైనుంచి మనం చూసొచ్చు, మొత్తం ఇది నల్లమల్ల ఫారెస్ట్. ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయ్యేంత అవుట్లెట్ వరకు కూడా పూర్తిగా నల్లమల్ల ఫారెస్ట్. నల్లమల్ల ఫారెస్ట్ అంటే చాలా ఎత్తైన కొండలు, ఒక దగ్గర లోయ, ఒక దగ్గర కొండ, ఒక దగ్గర సారవంతమైన నేల, ఇలా సమాంతరమైన నేల, ఇలా ఆ నల్లమల్ల ప్రాంతం అంతా కూడా అసలు ఊహించినటువంటి విధంగా ఎత్తుపల్లాలతో కూడుకున్నటువంటి ప్రాంతంగా ఉంటుంది. ప్లస్ అభయారణ్య ప్రాంతం, ఆమ్రాబాద్ ఫారెస్ట్ ఉంది, అక్కడ వన్య పరిరక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఫారెస్ట్ జోన్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పర్మిషన్స్ ఉంటాయి. వారేం చెప్పారు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసుకోమన్నారు. దీంతో పూర్తిగా సొరంగ మార్గం ద్వారానే ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టి పూర్తి చేయాలని సంకల్పించింది అప్పుడు ప్రభుత్వం. అయితే కనీసం ఈ సొరంగం తవ్వుతూ పోతున్నప్పుడు
ఈ 500 మీటర్లకు ఒకటి పైనుంచి ఒక హోల్ వేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వెలుతురు వెళ్ళడానికి కానీ ఎయిర్ లోపల నుంచి బయటకు కానీ బయట నుంచి లోపలికి కానీ వెళ్ళడానికి చేయాల్సి ఉంటుంది. ఎక్కడ సొరంగం తీసినప్పుడు అలాంటివి చేస్తుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే కనీసం హోల్స్ చేయడానికి కూడా అనుమతులు లేనటువంటి క్లిష్ట పరిస్థితి ఈ సొరంగం తవ్వడంలో. అందుకనే ఇన్లెట్ నుంచే వాటర్ ఎయిర్ పంపిస్తున్నారు, అవుట్లెట్ నుంచి లోపలికి ఎయిర్ పంపిస్తున్నారు. లోపల ఉన్నటువంటి వారికి ఎయిర్ అందడానికి ఇన్లెట్ నుంచి అవుట్లెట్ నుంచి ఎయిర్ పంపించేసి అందులో నుంచి మళ్ళీ బయటకు వచ్చేటువంటి విధంగా ఎగ్జాస్ట్ కూడా ఏర్పాటు చేసి ఈ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భం. అందుకే ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితితో కూడుకున్నటువంటి నిర్మాణం కాబట్టి 20 సంవత్సరాలైనా కూడా ఇంకా పూర్తి కాలేదు. 6 సార్లు అవాంతరాలు ఏర్పడ్డాయి. 2019 నుంచి అయితే ఈ ఊట మొదటి 10 కిలోమీటర్ల వరకు సేఫ్గానే సాగింది. సొరంగ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 10 కిలోమీటర్లు ఎప్పుడైతే దాటారో ఆ 10 కిలోమీటర్ల అవతల నుంచి పూర్తిగా ఈ ఊట ఉబికి వస్తున్నటువంటి వాటర్ అక్కడ ఉన్నటువంటి సాయిల్ని కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి, క్లిష్టమైనటువంటి సాయిల్ కూడా ఉండడంతో ఇక్కడ నిర్మాణం 10 కిలోమీటర్లు దాటిన తర్వాత నిర్మాణం చేయడానికి చాలా సంవత్సరాలు 2019 నుంచి అనేక అవాంతరాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా 2 సార్లు వచ్చినటువంటి వరదల కారణంగా ఈ టన్నెల్లో మెషిన్స్ కూడా దెబ్బతిన్నాయి. TBM మిషన్స్ కూడా దెబ్బతిన్నాయి. 2 సార్లు మరమ్మతులు అవి చేయించడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అయినటువంటి ప్రమాదం కారణంగా కూడా ఈ TBM మెషిన్ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయి ఉంటుందంటూ కూడా అంచనా వేస్తున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఇది మళ్ళీ సెట్ అవ్వడానికి చేయడానికి ఒక 1 ఇయర్ సమయం పట్టొచ్చు. ఇంకా 1 ఇయర్ సమయం పట్టొచ్చు. ఆ 1 ఇయర్ తర్వాతనే పనులు అంటే నెక్స్ట్ ఇయర్కి కంప్లీట్ కావాలని చెప్పేసి ప్రాజెక్ట్ పెట్టుకుంటే ఇప్పుడు డ్యామేజ్ అయినటువంటి TBMని మళ్ళీ సెట్ చేయడానికి 1 ఇయర్ పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ టన్నెల్ నిర్మాణం మరలా ఫస్ట్ అయితే ఆ కార్మికులు బయటకు వచ్చిన తర్వాత ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ఏ విధంగా ఉంది, మళ్ళీ ఈ ప్రాజెక్టు సొరంగాన్ని పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటుంది, ఆ మిషన్స్ తోటి సాధ్యాలు ఏంటనేటికి సంబంధించి కూడా సమీక్ష చేయనున్నారు. ఇది ఈ టన్నెల్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. టన్నెల్ 1 ఇది 43.93 కిలోమీటర్తో, టన్నెల్ 2 ఇంకొక ప్రాంతంలో ఉంది. ఆ టన్నెల్ 2 7 కిలోమీటర్ల సుమారుగా 7 కిలోమీటర్ కంటే ఎక్కువ ప్రాంతం కూడా 7.13 కిలోమీటర్ల పొడుగు కంప్లీట్ అయిపోయింది. 8.75 వ్యాసార్థంతో అంటే వెడల్పుతో. ఇది 9.2 మీటర్ల వ్యాసార్థం సొరంగం ఇది. అది ఇంకో టన్నెల్ 8.75 మీటర్ల వ్యాసార్థంతో నిర్మిస్తున్నారు. ఇది ప్రస్తుతం SLBC టన్నెల్ 1 శ్రీశైలం ఎడమ కాల్వగట్ట నుంచి అవుట్లెట్ మన్నెవారిపల్లి అచ్చంపేట మండలం వద్ద వరకు కూడా కొనసాగుతున్నటువంటి టన్నెల్ 1 ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వివరాలు, ప్రమాదం జరిగినటువంటి టన్నెల్ పాయింట్ దగ్గర నెలకొన్నటువంటి తాజా పరిస్థితులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.